అందరికీ నమస్కారం. ఇప్పుడు మేము ఘనజీవామృతం తయారు చేస్తున్నాము. కావలసిన పదార్థాలు దేశీ ఆవు పేడ, దేశీ ఆవు మూత్రం, పప్పు దినుసుల పిండి, పుట్టమట్టి, బెల్లం. ముందుగా బెల్లాన్ని మూత్రంలో కరిగించుకోవాలి. పుట్టమట్టిని బాగా పొడి చేసుకోవాలి. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న పొలం యొక్క గట్టుమట్టి తీసుకున్నా పర్వాలేదు. పేడను పలుచగా పరుచుకోవాలి. అప్పుడే వేసిన పదార్థాలన్నీ బాగా కలుస్తాయి. ఘనజీవామృతం తయారీకి తాజా పేడనే తీసుకోవాలి. తాజా పేడలో ఉపయోగకరమైన సూక్ష్మజీవులు ఎక్కువగా ఉంటాయి. ముందుగా పప్పు దినుసుల పిండిని జల్లుకోవాలి. కానీ నూనె జాతికి సంబంధించింది తీసుకోకూడదు. ఈ పప్పు దినుసుల పిండి సూక్ష్మజీవులు పెరగడానికి కావలసిన ప్రోటీన్ను అందిస్తుంది. ఆ తర్వాత పొడి చేసిన పుట్టమట్టి లేదా గట్టుమట్టిని వేసుకోవాలి. ఈ మట్టిని తీసుకోవడం వల్ల వాటిలో స్థానికంగా ఉండే సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి. ఆ తర్వాత బెల్లం కరిగిన మూత్రాన్ని జల్లుకోవాలి. పిండి మట్టి బాగా నానే విధంగా జల్లుకోవాలి. రసాయనాలు కలపని బెల్లం అంటే సేంద్రియ బెల్లం ఉపయోగిస్తే మంచిది. బెల్లం సూక్ష్మజీవులకు శక్తిని అందిస్తుంది మరియు మూత్రం పురుగు నివారణగా ఉపయోగపడుతుంది. ఇంకా సూక్ష్మజీవుల చర్యలను మెరుగుపరుస్తుంది. మూత్రం ఎంత పాతదైతే అంత మంచిది, ఎందుకంటే సూక్ష్మజీవుల కార్యాచరణ ఉంటుంది. ఈ మిశ్రమాన్ని పారతో తిరగేసిన తర్వాత కాళ్ళతో బాగా తొక్కుకోవాలి. మూత్రం సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలి. అన్ని పదార్థాలు బాగా కలిసేలా తొక్కుకోవాలి. మళ్ళీ ఒకసారి తిరగేసి తొక్కుంటే ఇంకా మంచిది. అన్నీ బాగా కలుస్తాయి. ఆ తర్వాత ఉండలుగా చుట్టుకోవాలి. ఉండలుగా చుట్టుకోవడం వల్ల మిశ్రమం తొందరగా ఆరుతుంది. మిశ్రమాన్ని నీడలోనే ఆరబెట్టాలి. దీనిని ఎండలో ఎండబెట్టకూడదు. ఇంకా ఇది వర్షంలో తడవకూడదు. ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద దీనిలో ఉండే సూక్ష్మజీవులు చనిపోతాయి. ఇంకా తడి తగిలితే ఇందులో ఫంగస్ తయారవుతుంది. వేసవికాలం ఇవి తొందరగా ఆరిపోతాయి మరియు వర్షాకాలం ఆలస్యంగా ఆరుతాయి. వేసవికాలంలో ఆరడానికి అయితే 7-8 రోజుల సమయం పడుతుంది. వీటి యొక్క బరువు సగం లేదా అంతకన్నా తగ్గిపోతేనే వీటిని నిల్వ చేయడానికి బాగుంటుంది. ఘనజీవామృతాన్ని 6 నెలలు నిల్వ ఉంచుకోవచ్చు. మేము ఘనజీవామృతాన్ని బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఇలా చాలా నగరాలకు ట్రాన్స్పోర్ట్లో పంపిస్తున్నాము. ధన్యవాదాలు.